వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మీరు మోడర్న్ హిస్టరీ చదివితే ఇందులో ఉద్యమాలు ఉంటాయి. ఎవరికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు ఇవి అని అంటే బ్రిటిషర్స్ పాలనకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు. ఈ ఉద్యమాల్ని మనం వివిధ రకాలుగా చదువుతాం. ఇందులో పౌర ఉద్యమాలు ఉంటాయి, దళిత ఉద్యమాలు ఉంటాయి, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉద్యమాలు ఉంటాయి, వీటితో పాటు రైతు ఉద్యమాలు ఉంటాయి. ఈ రైతు ఉద్యమాలు అనేవి చాలా చాలా కీలకం. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి పన్ను వసూలు చేయడం మొదలుపెట్టిన తర్వాత భారతదేశ రైతులను వేధించడం మొదలుపెట్టారు. సో ఏ విధంగా వేధించారు అని అంటే ఇక్కడ అధికంగా శిస్తు విధించి ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఫార్మర్స్ని ఇబ్బంది పెట్టారు. సో ఇలా ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలోనే ఇండిగో తిరుగుబాటు అనేది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రావడం జరిగింది. ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇండిగో తిరుగుబాటు ఎప్పుడు వచ్చింది అని అంటే ఇది 1859 నుంచి 60 మధ్యన రావడం జరిగినది. ఈ ఇండిగో తిరుగుబాటు ఎందుకు వచ్చింది అని అంటే ఈ నీలి మందుకి సంబంధించినటువంటి పంటలను పండించాలి అని చెప్పేసి బెంగాల్లో ఉన్నటువంటి రైతులను బ్రిటిష్ వారు వేధించడం స్టార్ట్ చేశారు. సరే, మేము పంట పండిస్తాం, మరి పంట పండించాలి అని అంటే మా దగ్గర ఎలాంటి పెట్టుబడి లేదు అని చెప్పేసి రైతులు అన్నారు. రైతులు ఎలా అంటే బ్రిటిషర్స్ అలాగే బ్రిటిష్ వారికి అనుగుణంగా ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులు ఏం చేశారు అని అంటే ఎవరైతే నీలిమందు పంటలను పండిస్తారో వారికి మేము వడ్డీ ఇస్తాము అని చెప్పారు, వడ్డీ రుణాలు ఇస్తాము అని చెప్పారు. సో ఇలా వడ్డీకి రుణాలను తీసుకొని రైతులు నీలిమందు పంటలను పండించారు. పండించిన తర్వాత మరి పంట గిట్టుబాటు ధర రావాలి కదా. ఆ గిట్టుబాటు ధరను బ్రిటిషర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. సో దీనితో రైతులు పండించిన పంటకి లాభాన్ని పొందలేక, అలాగే తీసుకునేటువంటి రుణాలకి అధిక వడ్డీలను కట్టలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఈ ఇబ్బందుల్లో నుంచి వచ్చినటువంటిదే ఇండిగో తిరుగుబాటు, ఇండిగో రివోల్ట్.